పోవద్దు. ఎక్కడికి వెళ్ళను. జన్మ జన్మలకి నువ్వే నా తల్లిగా రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా. అమ్మా, నీకెప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా అమ్మా. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఈ అమ్మకి ఒక్క మాటైనా చెప్పాలనిపించలేదా? చూడు, చక్కగా ఉన్నారా? నా దిష్టే తగిలేలా ఉంది. ఇందుకీ ముహూర్తాలు ఎప్పుడు పెట్టించుకుంటారు? ఆఫ్టర్ మ్యారేజ్. యావండి, మన ఇద్దరికి యుఎస్ లో జాబ్స్ వచ్చాయని మీకు తెలుసు కదా. వారం నుంచి ఒక్కటే ఫోన్లు చేస్తున్నారు. ఇప్పుడు లేట్ అవుతే మన జాబ్స్ కూడా పోతాయి. త్వరగా ఏదో ఒకటి డిసైడ్ అవ్వండి. మన ఇద్దరం అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ అమ్మొక్కతి ఎలా ఉంటుందో అని. ఏం పర్లేదండి, ఇక్కడ ఒక మంచి ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది. అక్కడికి పంపించేద్దాం. వాళ్ళు మనకన్నా బాగా చూసుకుంటారు. ఏంటి, మా అమ్మ ఓల్డ్ ఏజ్ హోమ్లోనా? కుదరదు. మా అమ్మని ఓల్డ్ ఏజ్ హోమ్లో వేయడం ఏంటో వింటుంటేనే ఏదోలా ఉంది. ఎంతైనా మన పిల్లల కోసం కదండి. ప్లీజ్ అండి, పంపించేద్దాం. సర్లే, నేను ఏదో ఒకటి చేస్తా. నేను అమ్మని ఏదో ఒకటి చెప్పి ఒప్పిస్తానులే. అమ్మా, యూఎస్ వెళ్ళాలని చెప్పాం కదమ్మా. ఏమన్నా? అది నాకు సరిగ్గా వినపడలేదు. మళ్ళీ ఒకసారి చెప్పు. అది ఓల్డ్ ఏజ్ హోమ్. నన్ను ఓల్డ్ ఏజ్ హోమ్ కా? కన్నా, నీకోసం ఓల్డ్ ఏజ్ హోమ్కి ఏంట్రా? నా ప్రాణాలు ఇచ్చి వెళ్ళమన్నా వెళ్తానుగా. సరే, మీ ఇద్దరు సంతోషంగా ఉండండి. నేను ఎక్కడున్నా ఆనందిస్తాను. సరేనా? అయ్యో, వద్దు కన్నా, వద్దు. నేను నీకు సర్దుకుంటాను. ఓకేనా? పంచు. మేడం నమస్తే, ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను బాబు. చాలా రోజుల తర్వాత ఇలా వచ్చారు మేడం. 15 సంవత్సరాల క్రితం ఇక్కడ నుంచి ఒక బాబుని దత్తత తీసుకెళ్లారు. ఇప్పుడు ఆ బాబు ఎక్కడున్నాడు మేడం? ఏం చేస్తున్నాడు? అదిగో అక్కడ నిల్చొని ఫోన్ మాట్లాడుతున్నాడు చూడు, వాడే బాబు. నేను ఒక దత్తత తీసుకున్నవాడు. ఓ, సూపర్గా ఉన్నాడు మేడం, అదిరిపోయాడు. అయితే మళ్ళీ వచ్చారంటే ఇంకో బాబుని దత్తత తీసుకోవడానికి వచ్చారా మేడం? సూపర్. ఏ వృద్ధాశ్రమం దగ్గర వాడు ఒక అనాథలా దొరికాడని చెప్పి తీసుకెళ్లాను. వాడిని పెంచి పెద్ద చేసిన తర్వాత వాడే నన్ను ఒక అనాథలాగా ఈ వృద్ధాశ్రమంలో వదిలి వెళ్ళడానికి వచ్చాడు. అంత గొప్ప మనిషిని ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఎలా వేయాలనిపించింది నీకు? నువ్వు పుట్టినప్పుడు అందరూ గాలికి పుట్టావు అంటుంటే అదేమి పట్టించుకోకుండా తను నిన్ను దత్తత తీసుకొని తన గుండెల్లో పెట్టి చూసుకుంది. దానికి నువ్వు ఇచ్చే వాల్యూ ఇదేనా? అమ్మా, Por
రొమ్ము పైనే మోసిన